Good morning. Are you all excited? Yes. Yes. We are so much excited. And myself, Bharat Kumar, my Mrs. P. Ramani, my proper Peddapalli district, Godavari. So 2009-2010 నుంచి సో ఎక్స్ నెట్వర్క్ అనే బిజినెస్లో ఉండే ఇదే రాకీ మ్యూజిక్ కోసం పిక్చర్కి పని చేసినాం. ఈ మ్యూజిక్ కోసం సో ఒక డైరెక్షన్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తికి నరనరలో ఈ మ్యూజిక్ అనేది ఇంటిపోతుంది. సో సప్నే పూరే హోగే నై సప్నే పూరే ఎస్ 100% అని ఎప్పుడో డ్రీమింగ్ చేశాం. సో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారా ఈరోజు నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. సో నాది ప్రొఫెషన్ వచ్చేసి సో మాది గోదావరి అనేది అక్కడ మొత్తం కూడా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మేము. సో లారీల ద్వారా సొంతంగా 4 లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో బిజినెస్ స్టార్ట్ చేసి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్గా లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను. సో యాజ్ ఎ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. సో జనవరిలో ఐఎమ్ గోల్డ్ డైరెక్టర్ విత్ 41,000 ఇన్కమ్. నెక్స్ట్ మంత్ అప్పుడు ఫిబ్రవరిలో ఎఫ్ఆర్ఈ ఉండే, ఎఫ్ఆర్ఈలో ఇక్కడ నేను గోల్డ్ డైరెక్టర్గా కూర్చున్నా. ఎగ్జాక్ట్ 1 ఇయర్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో నేను ఇందులో నాన్ క్వాలిఫైడ్గా స్టార్ట్ అయిన జనవరి మంత్ నుంచి జస్ట్ 90 days 75 daysలో నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ 51,000 ఇన్కమ్. 5th మంత్లో ఇందులో క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన. 6th మంత్లో 1 lakh తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చెక్ ఎప్పుడు కూడా 1 lakh దిగలేదు. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,44,141 రూపీస్. ఇప్పటి వరకు వెస్టీజ్ వరకు టోటల్గా తీసుకున్న ఇన్కమ్ 13 లక్షల రూపాయలు. సో పార్ట్ టైం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మా మేడం మాట్లాడి కంటిన్యూ చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అమని, మా సార్ పేరు భరత్ కుమార్. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత. మేము ఇందులో బిజినెస్గా ఎందుకు వచ్చినామంటే మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేది మా కోరిక అండి. మా డ్రీమ్స్ అనేవి ఎక్కడ ఫుల్ఫిల్ కావు, ఇక్కడైతేనే ఫుల్ఫిల్ అయితేనే నమ్మకం అనేది మాకు వచ్చింది. కాబట్టి మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ని పార్ట్ టైంగా చేస్తున్నాం. చాలా ఇష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని బిఫోర్ వెస్టేజ్. ఒక హౌస్ వైఫ్కి ఏముంటుందండి, ఎలాంటి గుర్తింపు ఉండదు. నాకు కూడా అంతే, ఎలాంటి గుర్తింపు లేదు. ఎందుకంటే నా పేరు మా ఇంట్లో వరకే తెలుసు, ఇప్పుడు ఇన్ని వేల మందికి తెలుసు కదండి. ఎంతమంది కావాలి ఇలాంటి రికగ్నిషన్? చాలా మంది కావాలి నాలాంటి హౌస్ వైఫ్లకి. అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక 10 మందితో మాట్లాడాలి, ఒక 10 మందితో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు చూడండి ఎంతమంది ముందు మాట్లాడగలుగుతున్నా. పవర్ ఆఫ్ వెస్టీజ్, అందులో మన విన్నింగ్ టీంలో ఉన్నాం మనం. మా అప్లయన్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి అప్ టు ఎస్పీ బాలిన్ వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కువ డ్రీమ్ చేసింది ఏంటంటే మేము ఉన్నా లేకపోయినా కూడా మా పిల్లలకి డబ్బులు వస్తాయి. ఆ విషయం అనేది మాకు బాగా అర్థమైంది. ఇందులో 3 జనరేషన్ ఇన్కమ్ అనేది చాలా బాగా అర్థమైంది. కాబట్టి మేము ఇంకా కూడా వర్క్ చేస్తున్నాం ఇందులో. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఉన్నంత వరకే పైసలు వస్తాయి, మనం జాబ్ చేస్తేనే పైసలు వస్తాయి. ఇందులో మనం కష్టపడి కొద్ది రోజులు వర్క్ చేసినాం అనుకోండి, టీం అనేది ఫామ్ అయితే మనం ఉన్నా లేకున్నా కూడా మన పిల్లలకు వస్తాయి. 3 తరాల ఇన్కమ్ అనేది ఇందులో ఉంది. అదొక్కటి మాకు చాలా కనెక్ట్ అయిందండి. మేము చేసింది ఏం లేదండి, షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం. చూడండి మన ముందే ఎన్నో లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మన ముందే ఉన్నారు, కళ్ళ ముందు సక్సెస్ తీసుకున్న వాళ్ళు. అదొక్కటి మాకు చాలా అర్థమైందండి. ఎందుకంటే మీరు చూడండి ఇందులో మేము ఎక్కువ నచ్చింది ఒకటి, మనం చేసేది ఏంటంటే షాప్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, డబ్బుల సమస్య ఉన్న వాళ్ళకు మంచి అవకాశం, పెట్టుబడి లేకుండా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఇక్కడ 2 విషయాలలో బాగా కనెక్ట్ అయినాం. ఇక్కడ మేము ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరితో డబ్బులు కట్టేయట్లేదు, పెట్టుబడి లేకుండా ఇక్కడ లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. సంతోష్ షాపు చేంజ్ చేసి అసలు షాప్ పెట్టుకోవడం వల్ల మా అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతున్నాయి. ఎంతమంది 1,00,000 రూపాయలు కావాలి? అంతేనా? 1,00,000 రూపాయలు అకౌంట్ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంతమంది షాపింగ్ చేసుకుంటాం ఆడవాళ్ళం అయితే. అదొకటి బాగా నచ్చిందండి నాకైతే. మంచి గుర్తింపు అనేది ఇక్కడ దొరికింది వెస్టేజ్లో. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ అంటే నాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇక్కడ చూడండి ఎంతోమంది నన్ను గుర్తుపడుతున్నారు. భరత్ సార్, రామని మేడం అంటే చాలా మంది గుర్తిస్తున్నారు నన్ను. ఇక్కడ మంచి రికగ్నిషన్ ఉంటుందండి. ఇందులో ఎవరైనా చేసుకోగలదు. చాలా సింపుల్ బిజినెస్. కపుల్స్ ఇద్దరు కలిసి చేస్తే ఇంకా తొందరగా సక్సెస్ వస్తుంది. నేను కనుక సపోర్ట్ ఇవ్వకుంటే మా సార్ ఇంకా కొంచెం 6 నెలలు వెనుక ఉండేవాళ్ళు కావచ్చు. అంతేనా? ఎందుకంటే ఇద్దరు కలిసి చేస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ సార్ చెప్పింది కదా,
లాస్ట్ ఎఫ్ఆర్యూలో సార్ ఒక్కరే వచ్చిండ్రు. అప్పుడు గోల్డ్ డైరెక్టర్, నేను రాలేదు. నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ సీట్లో కూర్చున్నా. ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ సీట్లో కూర్చున్నా. అంటే సార్ వచ్చి డ్రీమ్ అనేది కూడా స్ట్రాంగ్ చేసుకున్నారు. వచ్చినాక నాకు చెప్పడం స్టార్ట్ అయ్యి నాకు చెప్పిండు, నమ్మకంగా చెప్పిండు, మన లైఫ్ అనేది వేరే దానిలో లేదు, వెస్టేజ్లో ఉంది. ఇక్కడ మన ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తే ఇక్కడ మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ ఒక్క విషయం అర్థమైందండి. నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ బిల్లో కూర్చున్నా, ఎలాంటి లైన్ లేకుండా నేను భోజనం చేసినా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. యా లీడర్స్, లాస్ట్ టైం గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను ఎఫ్ఆర్యూలో. సో ఆ 3 డేస్లో సో నాకు బీభత్సమైన ఎగ్జైట్మెంట్. ఎందుకంటే బ్లడ్ బాయిలింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎఫ్ఆర్యూ అయిపోతుంది, ఎప్పుడు బయటికి వెళ్ళి ప్లాన్లు చెప్తామని చెప్పేసి చేసినామండి బిజినెస్. నెక్స్ట్ మంత్ స్టార్ కంప్లీట్ కొట్టాం 51,000 ఇన్కమ్తో. సో నెక్స్ట్ అక్కడ నుంచి 60 డేస్లో నేను క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ 1 lakh ఇన్కమ్తో. చూడండి, అంటే పని ఎట్లా చేసినామంటే ఇక పిచ్చోడు అన్నమాట. అంటే పని రాక్షసులాగా చేసినాం. హోమ్ మీటింగ్ డెమో, సిఇఓ మీటింగ్, జూమ్ మీటింగ్. సో నేను చెప్పేది ఒకటే అండి. సో శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుద్ది. నేను దీన్ని 100% ఖచ్చితంగా నమ్ముతాను. 100% శ్రమ నీ ఆయుధం, శ్రమనే నమ్ముకో, ఖచ్చితంగా నీకు విజయం నీ బానిస అవుద్ది. ఓకే, సో ఓకే లీడర్స్, ఎక్కువ ప్లాన్స్ చేయండి, ఎక్కువ మీటింగ్స్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ గోక్రౌండ్కి ఇంకా మోర్ పీపుల్ ఇన్వైట్ చేయండి. సో ఈ చేస్తున్న ప్రాసెస్లో అండి సో చాలా పెద్ద టీం వచ్చింది. సో నేను నిన్ననే చూసుకుని ఉంటే నా మొత్తం 1 year టర్న్ ఓవర్ ఎంత అంటే 2.5 కోట్ల వ్యాపారం చేసిన, వెస్టేజ్ వ్యాపారం, ₹1 పెట్టుబడి లేకుండా. సో నేను నా టీం ₹1 కోటి సంపాదించుకున్నాం. ఎవరి షేర్ వాళ్ళకి వెళ్ళారు. నాకు వచ్చింది దగ్గర 13 లక్షలు. ఒక దుబాయ్ ట్రిప్ క్వాలిఫై అయినాం, కార్ ఫండ్ అచీవ్ అయినాం. కార్ ఉంది ఆల్రెడీ, లగ్జరీ కార్ కోసం ప్లాన్ చేస్తాను. హౌస్ ఫండ్ అచీవ్ అయినాం. సో ఇంకేం కావాలి లైఫ్లో? రికగ్నేషన్ ఉంది, 1 లక్ష పైన వస్తున్నాయి, ట్రావెల్ ఫండ్తో ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో మంచి గుడ్ అసోసియేషన్ ఉంది బిజినెస్ ద్వారా నాకు. చూడండి, ఒకప్పుడు నేను ఎట్లా ఉంటా అంటే 2009లో నాది బీటెక్ కంప్లీటెడ్ అండి. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ నాది. సో ఆ టైంలోనే మేము ఈ డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన మేము బుక్స్ చదివినాం. అంటే ఎక్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఇక లైఫ్ అనేది ఇందులోనే ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్లో లైఫ్ ఉంది, ఇక వేరే ఎక్కడ లేదు అని చెప్పేసి నీళ్లు లేని కాడ బోర్లు వేసినాం. వేరే కంపెనీలని నీళ్లు లేని కాడ బోర్లు వేస్తే ఏమవుతుందో తెలుసా? అక్కడ ఏమొస్తుంది? చెమట వస్తుంది. ఆ కంపెనీలో మాకు చెమట వచ్చింది కానీ డబ్బులు రాలా. ఈ కంపెనీలో, వెస్టీజ్ కంపెనీలో జస్ట్ 6 నెలలు, అంటే 6 నెలలు 160 రోజులు కష్టపడితే 1 లక్ష తీసుకున్నాయి. ఒక వ్యక్తి కష్టపడితే, ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటే 1 yearలో 1 lakh తీసుకోవచ్చు అని చూపిద్దామని నేను యూసీడీ కంప్లీట్ చేసినామని. యూసీడీ అవుదామని లేదా, 1 లక్ష కొట్టొచ్చు 1 yearలో డెడికేషన్ తీసుకుంటే అని. అలాంటి నేను 160 రోజుల్లో 1 లక్ష కొట్టినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా నాకు చెక్కు 1 లక్ష దిగలేదు. సో డ్రీమ్ మార్నింగ్ ఎస్పీ బాలీ సార్ చెప్పారు కదా, బర్నింగ్ డిజైర్తో పెట్టుకున్నాను. బర్నింగ్ డిజైర్ అంటే ఇక మాకు నేను చాలా జూమ్ మీటింగ్లు చేశాను. ఈ ఒక్క పదం మీద దగ్గర 15 జూమ్ మీటింగ్లు చేసిన. బర్నింగ్ డిజైర్ మరి నిజంగా చెప్తున్నాం, మేము బర్నింగ్ అవుతూ ఉంటాం. మేము మా ఆలోచన ఏముండదు, వెస్టీజ్. ఓకే, సో 1 year 1 lakh, 1 year 1 lakh. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? 1 year 1 lakh. యా, ఓకే అండి, ఓకే, యా, థ్యాంక్ యూ. Yes,